మౌనిక గారు, ఇట్లా ఇష్టపడి కష్టపడి నేను చెయ్యాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు మీరు? నేను ఒకటి చెప్తున్నా, నేను ఒకటి అలా ఉన్నారు కాబట్టి, అలా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు మన ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద సక్సెస్లో ఉన్నాం. అయితే ఈ ఆడియన్స్ వల్లనే, అండ్ ఇలా ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఏది చేసి చూపిస్తాను వల్ల ఈరోజు మేము అందరం అట్లా వచ్చిన వాళ్ళమే. లైక్ కదా, అంటే ఈరోజు పెద్ద పెద్ద ఆస్కర్స్ తీసుకొని కూడా మన ఇండస్ట్రీలో లైక్ ఆస్కర్ దాకా మనం వెళ్ళి ఆస్కర్స్ తీసుకున్నాము అంటే వాళ్ళంతా ఒక్క ఛాన్స్ నుంచి వచ్చిన కదా. అందుకే అలాంటి ఇంకా లక్షలలో, వేలలో, లక్షలో రావాలి. అది వస్తే మన ఇండస్ట్రీ లాగే ఎప్పుడైనా ఛాన్స్ దొరికిన తర్వాత వాళ్ళు 100% లేదు, వాళ్ళు 200% చేయాలి. వేరే వాళ్ళకు చూపించడానికి పని చేయకూడదు. నా గురించి నేను పని చేయాలి. నేను ఈరోజు ఏమున్నా దాంతో పై లెవెల్కి వెళ్ళాలి, దాని గురించి నేను పని చేయాలి. అంతా చేస్తే చాలు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది మేబీ, బట్ ఖచ్చితంగా రికగ్నిషన్, మా వర్క్ జనాలకి నచ్చుతుంది. రిలేషన్ కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడు లైక్ సుక్కు సార్ అంటే రామ చాలా ఇష్టపడతారు, రామ అంటే తను చాలా ఇష్టపడతారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ వర్క్ 100% లేదు, 200-300% సాటిస్ఫాక్షన్, జెన్యునిటీతో చేస్తే ఇంకా ఏమీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఎంతో కష్టపడితే ఛాన్స్ వస్తుంది, దాన్ని మనం చీట్ చేసుకోలేం. జస్ట్ ఎవరికైనా ప్రూఫ్ చేయడానికి డబ్బు గురించి, పేరు గురించి పని చేయకూడదు. డబ్బు, పేరు వచ్చేస్తుంది, వెనుక ఉంటుంది. ఎప్పుడైనా ప్రూఫ్ చేయడానికి అవసరం లేదు. జస్ట్ బెస్ట్ నుంచి కూడా బెస్ట్ ఎంత అయితే ఒక 200% చేయాలి అని లేదు. నేను ఎంత బెస్ట్ చేయగలుగుతాను అంతా చేస్తే చాలు. మనల్ని మనం చీట్ చేసుకోలేము, చీట్ చేసుకోం కూడా. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి థింగ్ ఏంటంటే ఎవరైనా కానీ కష్టపడదామని వస్తారు, కష్టపడతారు, చాలా జెన్యున్గా ఉంటారు. ఈ ఒక్క ఇండస్ట్రీ నాకు కనిపించింది అలా. నేను ఇప్పుడు ఐటీలో ఉంటే నేను వాడికి పని చేస్తున్నాను, నా వల్ల ఈ కంపెనీ నడుస్తుంది, అది ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ అంతా ఒకటే ఫ్యామిలీ, అండ్ ఇందులో అందరు ఇష్టంతో వస్తాం, ఇష్టంతో కష్టపడతాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఒక కష్టం అయిపోయింది పుష్ప 2, నెక్స్ట్ కష్టం ఏంటి అనేది ఇంకా హార్డ్ వర్క్ గురించి వెతుక్కుంటాం. ఇక్కడ దొరికిన అవకాశం నిజంగా చాలా పెద్ద అవకాశం. బికాజ్ ఇక్కడ మీకు అవకాశం దొరికింది అంటే మీ వెనక లైన్ లో లక్షల మంది ఉన్నారు. అవును, బట్ మీరు ఒక లక్ ఆలోచించండి, లేకపోతే మీ బ్యాక్ అంత స్ట్రాంగ్ కర్మ చేసి వచ్చారు, అందుకే ఈ అవకాశం మీకు వచ్చింది అని అది మేము ఎప్పుడైనా ఆలోచించాలి. బికాజ్ నేను ఇక్కడ ఒక్క సెకండ్ కూడా నిలబడకపోతే నాకు రిప్లేస్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు ఇంకా. నాతో మంచి జాబ్ కూడా చేయొచ్చు, వర్క్ కూడా చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం, మన జాబ్ని దానికి మనం ఎంత న్యాయం చేస్తున్నాం, ఎంత కరెక్ట్, దాని వెనుక సో మెనీ ఫ్యామిలీస్ లైక్ మాలాగా ఇండస్ట్రీకి రావాలనుకున్న ఫ్యామిలీస్ మనల్ని చూసే వస్తారు కదా. మనకు వచ్చిన ఆపర్చునిటీ మనం కరెక్ట్ వాడుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనము ఒక పాత్ చేస్తాం కదా. అయితే ఆ రెస్పాన్సిబుల్ అంటే సో మెనీ రెస్పాన్స్ ఈ అవకాశం చిన్న అవకాశం ఉండదు. లైక్ మీరు ఆర్టిస్ట్ గానో, లేకపోతే మీరు యాక్టర్ గానో, లేకపోతే ఇప్పుడు మీరు ఒక యాంకర్గా చేస్తున్నారు. మీలో యాక్చువల్లీ మీరు ఇంకోటి ఏదో అంటే దానికి మించి ఇంకోటి నెక్స్ట్ చేద్దామని ఒక టార్గెట్లు, కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, దీన్ని మీరు పర్ఫెక్ట్ చేస్తుంటే మీలాగా ఒక 1000 మంది అమ్మాయిలు మిమ్మల్ని చూసి వస్తారు. ఇప్పుడు సుమ గారిని చూసి ఎంతమంది ఇన్స్పైర్, లైక్ ఎంతమంది ఫ్యామిలీలో నేను వెళ్ళి షో హోస్ట్ చేస్తాను మమ్మీ అంటే పేరెంట్స్ ఎల్లమ్మ చేయంటారు, ఎందుకంటే సుమ గారు ఇన్స్పిరేషన్ అందరికి. నాకు 2 సార్లు అయింది. ఒక్కసారి ఒక మాల్లో ఒక స్టూడెంట్, ఇంకోసారి ఒక కాలేజ్లో రెక్కీకి వెళ్ళాము. వాళ్ళు గర్ల్స్, 2 గర్ల్స్.
నేను తెలీదు వాళ్ళు ఎవరు, వాళ్ళే నా దగ్గర వచ్చి వాళ్ళకు నేను అంటే ఇష్టం అని చెప్పి నాతో కొద్దిసేపు మాట్లాడి నాకు కూడా ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైన్ ఇష్టం అని చెప్పారు. సో మాకు తెలియకపోతే కూడా చాలా మంది మాకు చూస్తున్నారు, అలాంటి ఇండస్ట్రీ ఇది. అవును, మీరు ఇక్కడికి వస్తే మీకు ఒక అవకాశం దొరికింది అంటే మీరు చాలా మందికి మీరు మీ పనే చేస్తున్నారు, బట్ కొంతమంది మీకు చూస్తున్నారు. ఎవరు మీకు నాకు తెలీదు, వాళ్ళు నాకు ఐడల్ ఆలోచిస్తున్నారు ఏంటి. అవును, నేను ఎలా చిన్నప్పటి నుంచి కొంచెం క్రియేటివ్ తరఫ్ ఇన్క్లైన్ ఉన్నా, వాళ్ళు కూడా ఉండొచ్చు. లేకపోతే నా దగ్గర వచ్చి నాకు కూడా ఫిల్మ్ ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇష్టం, మీరు అంటే నాకు చాలా ఇష్టం అని ఇది ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఒక 10 years నుంచి మారింది, ఇంకో 5 years నుంచి అయితే చాలా డిఫరెంట్. సో మెనీ అంటే వెరీ న్యూ యంగ్ జనరేషన్, ఆల్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో చదువు రాకపోతే అంటే సినిమాలో వచ్చి పని చేస్తున్నాడు అన్నట్టుగా చూసేవాడు. వాడు ఇంజనీరింగ్ అయినా లేకపోతే లైక్ క్రియేటివ్ అంటే వీడికి చదువు అవ్వలేదు అందుకే వచ్చి వీడు ఇదయ్యాడు అనుకున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇంజనీరింగ్ కానీ డాక్టర్స్ కానీ ఇంకా సో మెనీ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతోమంది ఐటీ నుంచి 1 year 2 years ఐటీ జాబులు చేసేసి రిజైన్ చేసేది వచ్చి సో మెనీ రైటర్స్ గుడ్ సూపర్ స్టోరీస్ రాస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు, డాక్టర్స్ అట్లా చాలా మంది. మరి ఏంటి ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి రామ్ గారు? సో మెనీ ప్రాజెక్ట్స్ విల్ లైన్ అప్ అండ్ స్పెషల్లీ ఏంటంటే నెక్స్ట్ సుకుమార్ గారి ప్రాజెక్ట్ ఉంది, నెక్స్ట్ బన్నీ గారి ప్రాజెక్ట్, అండ్ ఇవి కాకుండా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ లైనప్ ఉన్నాయి. అవి త్వరలోనే అవి అనౌన్స్ అయిన తర్వాత. అండ్ ఈసారి అంటే మేము ఫ్యూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంది ఏంటంటే మేము చాలా ఇయర్స్ నుంచి సో మెనీ బిగ్ ప్రాజెక్ట్స్, బిగ్ బ్లాక్ బస్టర్స్ చేస్తున్నాం తెలుగు ఇండస్ట్రీలో అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఆల్ పాన్ ఇండియా బిగ్ ప్రాజెక్ట్స్. యా, కానీ ఇప్పుడు సో మెనీ స్మాల్ ఫిలిమ్స్ we took small films. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక గారిది రిలీజ్ ఉంది, అలా 1-2 మూవీస్. ఇప్పుడు కొత్త ఈ ఇయర్ 2025లో we took so many projects in small projects like ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈవెన్ కొత్త డైరెక్టర్ 9-10 years నుంచి ఏమైంది, మేము వెరీ బిగ్ ప్రాజెక్ట్ లైక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లాగా ప్రాజెక్ట్ లోనే చేస్తున్నాము. సో చిన్న ప్రాజెక్ట్ చిన్న బడ్జెట్ లో న్యూ పీపుల్ లైక్ బికాస్ డైరెక్టర్స్ పెద్ద ఉంటే చిన్న ఉంటే ఎప్పుడైనా డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తారు, వాళ్ళు చేసే పద్ధతిలో చేస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. సో మేము కొన్ని ఇయర్స్ నుంచి ఓన్లీ పెద్ద చేస్తున్నాము. మిగతా డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి అంటే మేము కేరళలో స్టార్ట్ చేసిన మేము సో మనీ మా ఫ్రెండ్స్ డైరెక్టర్స్కి అవైలబుల్గా ఉండడానికి అంటే అది కుదరట్లేదు. మేము చేయాలనుకున్నా కానీ నౌ దే ఆర్ వెరీ బిగ్ 600 crores ప్రాజెక్ట్ అయిపోయింది. లైక్ వాళ్ళు పెద్ద చేస్తారు, నాది ఎందుకు చేస్తారు, 600 crores ప్రాజెక్ట్స్ వాళ్ళకి లైనప్ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తే నా ప్రాజెక్ట్ ఎలా అడగాలి, 50 crores ప్రాజెక్ట్ ఎలా అట్లా ఫ్రెండ్స్ ఆలోచించడం స్టార్ట్. ఇప్పుడు అలాంటి దేనిలో మాకు చేయాలని ఉంది, మేము 10 crores ప్రాజెక్ట్ కూడా చేస్తాం, 20 crores ప్రాజెక్ట్. మాకు మనీ బడ్జెట్ కాదు, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ చెప్తున్నాం కదా. అందుకే మేము న్యూ డైరెక్టర్స్ తోటి వీ లవ్ టు వర్క్ న్యూ డైరెక్టర్స్, ఎందుకంటే కొత్త థాట్స్ మేము ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ ఫిలిం తోటి నేర్చుకుంటాం. అంటే మనకు ఒక టెక్నీషియన్ ఎవ్రీ టైం ఒక టీంతో పనిచేస్తుంటే అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతుంది. అందుకే ఇప్పుడు మాకు లైక్ అలాంటిది ఇది లేకుండా వీ హ్యావ్ సో మచ్ టీమ్ అండ్ యంగ్ టీమ్ మా దగ్గర. వీ ఓపెన్ వన్ కంపెనీ R&M డిజైన్, అండ్ ఆ కంపెనీలో లైక్ సో మెనీ న్యూ కమర్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ వీఆర్ ట్రైనింగ్ చాలా మందిని టెక్నీషియన్. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏంటంటే మేము చాలా మంది చూసాము, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ టెక్నీషియన్స్ లేరు.
ఆ షార్టేజ్ వస్తుంది, సినిమాలు ఎక్కువైపోయాయి. టెక్నీషియన్స్ వెబ్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ స్మాల్ ఫిల్మ్స్, మీడియం ఫిల్మ్స్ అండ్ ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు. టెక్నీషియన్స్ లేరు, నెక్స్ట్ జనరేషన్కి లేరు. అది మేము ఏం చేస్తామంటే, సో హాలర్ ఇండియా నుంచి ఎవరైతే ప్రొడక్షన్ డిజైనింగ్ డైరెక్ట్ చేయాలనుకున్నారో ఇప్పుడు సడన్గా అందరినీ ఫిల్మ్స్లో వాళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి ఆపర్చునిటీ మా దగ్గర ట్రైన్ చేసి వాళ్ళని అప్రెంటిస్గా, దాని తర్వాత మెల్లిమెల్లిగా అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్, స్మాల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మేము చెప్పాం కదా ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళని ఆర్ట్ డైరెక్టర్స్గా సో రాను ఇంకా టెక్నీషియన్స్ వీల్ ఆల్సో ఎంజాయ్ అండ్ న్యూ టీమ్ తోటి న్యూ టెక్నీషియన్స్కి ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాళ్ళం.